హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. స్వామి స్ఫూర్తి స్వాధ్యాయము. శివం శవం గురించి తెలుసుకుందాం. మన జీవితంలో మనం దేనికి ప్రాధాన్యత ఇస్తున్నామంటే శరీరానికి ప్రాధాన్యత ఇస్తున్నాం. అందులో ఉన్న శరీరికి ప్రాధాన్యత ఇవ్వడం లేదు. ఉదాహరణకి ఒక 50 ఏళ్ళు కలిసి కాపురం చేసిన భార్యాభర్తలు ఇరువురిలో ఎవరైనా ఒకరు పోతే ఆ బ్రతికున్న వారు ఆ శవాన్ని ఒక 10 రోజులు ఉంచుకోమంటే ఉంచుకుంటారా? ఉంచుకోరు కదా. మరి ఆ వ్యక్తి బ్రతికున్నంత కాలం ఆ శరీరమే ఆ వ్యక్తిని దానికే ప్రాధాన్యత ఇచ్చాం కదా. మరి ఇది దోషమే కదా. అలాగే మన గురించి మనం ఏమనుకుంటున్నాం? ఈ శరీరం అనే పనిముట్టే నేననుకుంటున్నాం. నువ్వు ఈ శరీరానివి కాదు, ఆ శరీరంలో ఉన్న శరీరివి నువ్వు. జీవితమంతా మనం అజ్ఞానంతో భ్రాంతితో ఈ శరీరమే నేను అనుకుంటున్నాం. శరీరం కారు అనుకుంటే దానిని నడిపేవాడు శరీరి. మరి కారుకి ఏమైనా అయితే డ్రైవర్గా ఉన్న వ్యక్తి దాన్ని అమ్మేసి వేరొకటి కొనుక్కుంటాడు, కానీ ఆ కారే నేను అనుకోడు కదా. ఈ శరీరానికి ఏదైనా రిపేర్ వస్తే అంటే అనారోగ్యం వస్తే దాన్ని తీసుకెళ్ళి వైద్యం చేయించుకుంటాం ఆ కారులాగా. కానీ నువ్వు కారు యజమానివి, శరీరివి, నీకేమీ రిపేరింగు ఉండదు. శవాన్ని పట్టుకెళ్ళి రిపేర్ చేయమంటే ఎవరైనా చేస్తారా? ఎవరు చెయ్యరు. ఇది పనికిరాదు అంటారు. శరీరం నుండి శరీరి అనే యజమాని వెళ్ళిపోతే ఇంకా ఈ శరీరం దేనికి పనికిరాదు. భగవద్గీత చదువుకుంటే ఇది మనకు బాగా బోధపడుతుంది. అందులో ఏం చెప్పారు? శరీరం రథం, నువ్వు రథికుడవు. మరి రథికుడు ప్రధానం కానీ రథం కాదు కదా. కానీ మనం మన నిజ జీవితంలో ఎట్లా జీవిస్తున్నాం? రథమే ప్రధానంగా జీవిస్తున్నాం. మనం అద్దంలో చూసుకుంటే మనకి ఏం కనిపిస్తుంది? మనకు మన శరీరం కనిపిస్తుంది, దాని లక్షణాలు కనిపిస్తాయి. అది చూసి మురిసిపోతాం. కానీ శరీరం నేను కాదు, నేనెవరిని? శాశ్వతుడను కదా. నువ్వు ఎన్ని శరీరాలైనా మార్చగలవు, మార్చుకుంటూ వస్తున్నావు. నువ్వు అవినాశివి. కృష్ణుడు ఏం చెప్పారు గీతలో? నైనం చిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః నచైనం క్లేదయంత్యాపో న శోషయతి మారుతః. అంటే అగ్ని గాని గాలి గాని నీరు గాని శస్త్రాలు గాని నిన్నేమీ చేయలేవు. నువ్వు ఆత్మస్వరూపానివి, ఎప్పుడూ ఉన్నవాడివి అని కృష్ణుడు చెప్తే మనం అవన్నీ అర్జునుడికే చెప్పాడులే, మనకి కాదు అనుకుంటున్నాం. నిజానికి ఆయన మనకే చెప్తున్నాడు. శవం శివం రెండు ఒక్క దగ్గరే ఉన్నాయి, కానీ మనం శవాన్ని గుర్తిస్తున్నాము, శివాన్ని గుర్తించడం లేదు. అందరిలో ఉన్న చైతన్యాన్ని గుర్తిస్తే శివం, జడాన్ని చూస్తే శవం. జడం చైతన్యం రెండు ఒక్క దగ్గరే ఉన్నాయి. మనం చైతన్యాన్ని గుర్తించగలగాలి. శివం లేకపోతే శవం ఒక్క క్షణం కూడా నిలబడదు, కట్టేసినా నిలబడదు. కాబట్టి మనం ఏ జ్ఞానాన్ని సాధించాలన్నా, ఏ తెలివితో నేర్చుకోవాలన్నా శవంలో శివం ఉన్నంతసేపే చేయగలుగుతాము. శరీరంలో శవం వెళ్ళేలోపు చెయ్యలేకపోతే ఏమవుతుంది? మరొక జన్మ తీసుకోవాలి, మళ్ళీ ప్రయత్నం చేయవలసి ఉంటుంది. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.